జనవరి 26వ తేదీన తెల్లవారుజామున ప్రసాద్ ఇంట్లో అనామిక గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక్క సెలవు రోజు కాదు, అది మన అస్తిత్వానికి ప్రతీక. ప్రసాద్ తన పాత రేడియోని ట్యూన్ చేస్తున్నాడు. అందులో నుంచి ఒక దేశభక్తి గేయం వినిపిస్తుంది. శారదా, వింటున్నావా? ఈ గేయం వింటుంటే ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. ఈ పాట పాడిన లతా మంగేష్కర్ గారి గొంతులో ఎంత వేదన, ఎంత దేశభక్తి. ఈ రోజు మన దేశానికి ఎంత గొప్ప రోజో. అవునండి, ఈరోజు మీరు పట్టుబట్టి మరీ జెండా ఎగరేస్తానన్నారు కదా. అనామిక చూసారా, ఉదయం 4 గంటలకి లేచి వాకిల్ని ఒక పండగలాగా మార్చేసింది. కానీ మీ చిన్న కోడలను చూడండి, పండగ అంటే వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్లు, ఆఫర్లు మాత్రమే గుర్తొస్తాయి. మా చిన్నప్పుడు జెండా వందనం అంటే ఒక పవిత్ర కార్యంలాగా భావించేవాళ్ళం. మన పిల్లలకి స్వేచ్ఛ విలువ తెలియటంలా. ఎందుకంటే ఆ స్వేచ్ఛ కోసం పోరాడిన మన స్వాతంత్ర సమరయోధుల కష్టాన్ని వాళ్ళు చూడలేదుగా. నాన్నా, జెండా రెడీ చేశాను, పూలు కూడా తెచ్చాను. అనామిక, వెళ్ళి అవనినే అంజలిని లేపమ్మ. అత్తగారు పిలుస్తున్నారని అనామిక పిలవటంతో అవని, అంజలి ముఖాలు కూడా కడుక్కోకుండానే హాల్లోకొచ్చారు. అబ్బబ్బబ్బా, ఏంటత్తయ్య ఈ చెల్లు పొద్దున్నే గోల. ఈరోజు ఆఫీస్ లేదు కదా, హాయిగా కాసేపు మమ్మల్ని నిద్రపోనివచ్చు కదా. అవునత్తయ్య, అరుణ్ ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. రిపబ్లిక్ డే అంటే గవర్నమెంట్ ఇచ్చిన హాలిడే కదా. హాలిడే రోజు కూడా 5 గంటలకే లేపితే అది మా ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడే హక్కు మనకెప్పుడొచ్చిందో తెలుసా అంజలి? మన దేశానికి రాజ్యాంగం ఏర్పడిన ఈ రోజు. నీకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో దేశాలు తిరిగి దాదాపు 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రాశారు. ఆ విషయం మర్చిపోయి ఇట్టా మాట్లాడడం సమంజసం కాదు. చూసారా, మీ మావయ్య గారి కోపం వస్తుంది. అనామికని చూడండి ఎంత బాధ్యతగా ఉందో. అనామిక అక్క ఎప్పుడు ఎంతే అత్తయ్య. మందేమో 2026, అక్కదేమో 1950. అయినా ఈరోజు మాకు చాలా పనులున్నాయి. ఆన్లైన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. నేను కొత్త ఐఫోన్ ఆర్డర్ చేయాలి, డిస్కౌంట్ అయిపోతుంది. అవునక్క, నేను కూడా కొన్ని బ్రాండెడ్ వాచ్లు చూశాను. అవని, అంజలి, వస్తువులు ఇచ్చే ఆనందం తాత్కాలికం. ఈరోజు మన ఇంటి ముందు మన జెండాను ఎగురవేస్తున్నాం. అలాగే మన ఊరిలోని మాజీ సైనికుల్ని భోజనానికి పిలిచాం. ఇది మావయ్య గారి కోరిక. మీరిద్దరు త్వరగా రెడీ అయ్యి చీరలు కట్టుకుని రావాలి. చీరలా? ఈ చల్లోనా? మరి వింతగా ఉంటుందక్క. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడితే అందరు నవ్వుతారు. నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతానే ఉంటారు గాని దేశభక్తి ఉన్నవాళ్లే ఈ దేశానికి నిజమైన ప్రజలు. వెళ్ళి రెడీ అయ్యండి, లేదంటే మీ ఫోన్లు దాసేస్తాను. శారద గట్టిగా చెప్పేసరికి అవని, అంజలి మొహాలు మార్చుకుని వెళ్తారు. ఇక అనామిక వంటింట్లోకి వెళ్లి హడావిడిగా వంటలు చేయటం మొదలు పెడుతుంది. ఈరోజు వంటలు కూడా దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలని ఆమె తాపత్రయం. అనామిక పొయ్యి మీద క్యారెట్ హల్వా పెట్టింది. పక్కన తెల్లటి ఇడ్లీలు, ఆకుపచ్చని పుదీనా చట్నీ రెడీగా ఉన్నాయి. కాసేపటికి అంజలి, అవని రెడీ అయ్యి వచ్చారు. అనామికక్క, ఏంటిది వంటల్లో కూడా జెండా రంగులా? నీకు దేశభక్తి మరీ ముదిరిపోయింది. అవునక్క, క్యారెట్ హల్వా సరే కాని పుదీనా చట్నీ ఏంటి మరీ అంత పచ్చగా ఉంది? ఇందులో ఏవైనా కలర్ కలిపావా? ఏ కలర్ కలపలేదు అంజలి, అంతా సహజమైనవే. మనం తినే ఆహారంలో కూడా దేశం గుర్తురావాలి. మన దేశం కోసం ఎందరో సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రమాదకర ప్రదేశాల్లో డ్యూటీ చేస్తున్నారు. మన ఇంటికి వచ్చే మన ఊరి మాజీ సైనికులు మన ఒక్క పూట ఈ రంగుల భోజనం వాళ్ళకి పెడితే వాళ్ళు చాలా ఆనందపడతారు. సర్లే, ఏదో ఒకటి. ఎంతకీ ఆ సైనికులు ఎప్పుడు వస్తారో? నాకైతే వాళ్ళతో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వాళ్ళంతా పాతకాలం మనుషులు, బోరు కొట్టేస్తారు. బోరు కాదావనే, వాళ్ళు మనకి బతుకు నేర్పెత్తారు. వాళ్ళు పాతకాలం మనుషులు గనకే మన దేశం ఇంకా నిలబడి ఉంది. అనామిక, పులిహోర రెడీ అయిందమ్మా? అయిపోయింది అత్తయ్య, వేడివేడిగా గారెలు కూడా వేస్తున్నాను. అవని, నువ్వు వెళ్ళి ఆ ప్లేట్లు సర్దు. అంజలి, నువ్వు ఆ మజ్జిగలో కొంచెం కొత్తిమీర చల్లు. అనామిక పనులన్నీ చక్కబెడుతుంటే అవని, అంజలి అయిష్టంగానే సాయం చేస్తున్నారు. బయట రమేష్, సురేష్, అరుణ్ జెండా స్తంభాన్ని అందంగా అలంకరిస్తున్నారు. అరుణ్ వెళ్లి వృద్ధ సైనికుల్ని తీసుకుని వచ్చాడు.
వాళ్ళు సామాన్యమైన బట్టల్లో ఉన్నా వాళ్ళ నడకలో మాత్రం ఇంకా ఆ మిలిటరీ దర్జా కనిపిస్తోంది. నమస్కారం ప్రసాద్ గారు, మీ పిలుపు మాకు చాలా గౌరవంగా అనిపించింది. నమస్కారం సుబ్బయ్య గారు. నమస్కారం మిత్రులారా. ఈరోజు మా ఇంటికి మీరు రావటం మా అదృష్టంగా భావిస్తున్నాను. రండి, కూర్చోండి. మాకు పదవులు పెన్షన్లు ముఖ్యం కాదు ప్రసాద్ గారు. ఇలా సమాజం మమ్మల్ని గౌరవించి గుర్తిస్తే చాలు. మేం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అనామిక, శారద, అవని, అంజలి బయటకొస్తారు. అనామిక కాషాయం చీరలో చాలా హుందాగా ఉంది. అవని తెల్లటి చీరలో, అంజలి ఆకుపచ్చ చీరలో ఉన్నారు. ఆహా ప్రసాద్ గారు, మీ కోడలు సాక్షాత్తు భారతమాత స్వరూపాల్లా ఉన్నారు. ఎంత అందంగా ప్లాన్ చేశారు. ఇదంతా నా పెద్ద కోడలు అనామిక ఆలోచనండి. ఈరోజు మా ఇంట్లో ప్రతి పని దేశభక్తిని ప్రతిబింబిస్తుంది. రండి, జెండా ఎగరేద్దాం. ఇక జెండా ఎగరవేసే ఘట్టం మొదలైంది. అందరూ జెండా చుట్టూ నిలబడ్డారు. సుబ్బయ్య గారు జెండా తాడుని లాగ్గానే అందరూ సెల్యూట్ చేస్తూ జనగణమన పాడడం మొదలుపెట్టారు. జాతీయ గీతం పాడుతుంటే ఆ వాతావరణం నిశ్శబ్దమైపోయింది. అవని, అంజలిలు మొదట్లో ఏదో తమాషాగా ఉన్నా ఆ గీతం పాడుతుంటే వాళ్ళల్లో తెలియని ఒక భావోద్వేగం మొదలైంది. ఇక అది హాల్. అందరూ భోజనానికి కూర్చున్నారు. టేబుల్ మీద త్రివర్ణ వంటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సైనికులు చాలా తృప్తిగా తింటున్నారు. సుబ్బయ్య గారు, ఆ కార్గిల్ సమయంలో మీ అనుభవాలు కొంచెం చెప్తారా? మా కోడలు కూడా వింటారు. కార్గిల్ అదొక అగ్ని పరీక్ష. -30 డిగ్రీల చలి, శరీరం గడ్డగట్టుకుపోయే అంత చలి. పక్కనే నా ప్రాణమిత్రుడు రాఘవ ఉండేవాడు. మా ఇద్దరికీ ఆకలేస్తోంది, కానీ తినటానికి ఏమీ లేదు. కేవలం ప్యాకెట్లో ఉన్న ఎండు బిస్కెట్లు. అప్పుడే శత్రువు దాడి చేశాడు. రాఘవ నా మీద పడి నన్ను కాపాడాడు. వాడు అక్కడికక్కడే అమరుడయ్యాడు. హాల్లో నిశ్శబ్దం అలముకుంది. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవని ఫోన్ పక్కన పడేసి సుబ్బయ్య గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. పోయే ముందు రాఘవ నాతో ఒక్కటి అన్నాడు. సుబ్బయ్య, నేను వెళ్తున్నాను, కానీ మన దేశ జెండా శిఖరం మీద ఎగరాలి. మా అమ్మకు చెప్పు, నీ కొడుకు వెన్ను చూపించలేదు అని. ఆ రోజు నుంచి నేను జెండాను చూసినప్పుడల్లా నా మిత్రుణ్ణి చూస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఈ రిపబ్లిక్ డే మాకు ప్రాణంతో సమానం. తాతగారు, అంత చలిలో అక్కడ మీరు ఎలా ఉండేవారు? మేమిక్కడి పల్లెటూరు చలికి వణికిపోతున్నాం. దేశభక్తి ఇచ్చే వెచ్చదనం ముందు ఏ మంచైనా కరిగిపోతుంది తల్లి. ఆ యూనిఫామ్ వేసుకుంటే మనకి కష్టమే గుర్తురాదు, మన దేశ గౌరవం మాత్రమే గుర్తొస్తుంది. మేం ధరించే యూనిఫామ్ ధైర్యాన్ని, దేశం కోసం తెగించే తెగింపుని ఇచ్చిద్దమ్మా. తాతగారు, సారీ అండి. మేమిన్నాళ్ళు రిపబ్లిక్ డే అంటే కేవలం ఆన్లైన్ సేల్స్, హాలిడేస్ అనుకున్నాం. ఈరోజు మీ మాటలు వింటుంటే మా మీద మాకే అసహ్యం వేస్తుంది. మేమెంత స్వార్థంగా ఉన్నామో అర్థమవుతుంది. సారీ వద్దవని, మార్పు ముఖ్యం. మన సైనికులు సరిహద్దుల్లో పోరాడేది మనం ఇక్కడ ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికే. కానీ ఆ ప్రశాంతత వెనుక ఉన్న త్యాగాన్ని గుర్తించడమే మనం వాళ్ళకిచ్చే అసలైన గౌరవం. దేశభక్తి అంటే యుద్ధం చేయటం మాత్రమే కాదు, పక్కవాడికి సహాయం చేయటం, అవినీతి చేయకపోవటం, రోడ్డు మీద చెత్త వేయకపోవటం, ఇవి కూడా దేశసేవలే. ఆ భోజనం ముగిసేసరికి హాల్లో ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. కోడళ్ల ముఖాల్లో గర్వం పోయి బాధ్యత కనిపిస్తుంది. సైనికులు భోజనం ముగించి వెళ్తుంటే అవని, అంజలి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేశారు. ఇక సాయంత్రం వేళ అందరూ వరండాలో కూర్చొని చలికాచుకుంటున్నారు. రమేష్, సురేష్, అరుణ్. ఎమ్మ అవని, కొత్త ఐఫోన్ ఏదో ఆర్డర్ చేస్తానన్నావు, చేశావా? ఆఫర్ అయిపోయిందేమో చూడు. లేదు మావయ్య, ఆర్డర్ని క్యాన్సిల్ చేశాను. ఆ డబ్బుతో మన ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకి దుప్పట్లు పంపిణీ చేయాలనుకుంటున్నాను. ఈ చలిలో వాళ్ళు పాపం పల్చటి గుడ్డలతో వణికిపోతున్నారు. నేను కూడా ఆ వాచ్ అడ్రస్ క్యాన్సిల్ చేశాను మావయ్య. ఆ డబ్బుకి ఇంకా కొంచెం డబ్బు కలిపి మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు ఇవ్వడానికి వాడదామనుకుంటున్నాను. సుబ్బయ్య తాత చెప్పినట్టు చిన్న చిన్న సేవలే గొప్ప దేశభక్తని నాకు అర్థమైంది. అనామేక, చూసావా నీ తోటి కోడల్లో వచ్చిన మార్పు? నీ ఓపిక, ఆ సైనికుల మాటలు వాళ్ళ కళ్ళు తెరిపించే. అత్తయ్య, దేశభక్తి అందరిలోనూ ఉంటుంది. అది నివురు గప్పిన నిప్పులాంటిది. ఒక చిన్న గాలి తగిలితే చాలు అగ్నిపర్వతంలా మారిపోతుంది. ఈరోజు రిపబ్లిక్ డే ఆ పని చేసింది.
ఈరోజు మన ఇంట్లో నిజమైన పండగ జరిగింది నాన్న. ముగ్గురు కోడలు కలిసి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అవునరా రమేష్, దేశం అంటే కేవలం భూభాగం కాదు. దేశం అంటే మనుషులు. ఆ మనుషుల మధ్య ఉండే ప్రేమ, గౌరవం. ఆ గౌరవం మన ఇంట్లోనే మొదలైంది. అవునన్నా, రేపటి నుంచి నేను కూడా నా బిజినెస్లో ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని డిసైడ్ అయ్యాను. మన పర్యావరణాన్ని కాపాడుకోవటం కూడా దేశసేవే కదా. నేను కూడా హెల్మెట్ లేకుండా బండి నడపను. చట్టాన్ని గౌరవించటం కూడా ఒక గొప్ప గణతంత్ర స్ఫూర్తి. ఇక చలికాలం మంచు కురుస్తున్న దేశభక్తి అనే వెచ్చటి జ్యోతి ఆ ముగ్గురు కోడళ్ల మనస్సుల్లో వెలిగింది. అనామిక సాంప్రదాయం, అవని ఆలోచన, అంజలి మార్పు ఇవన్నీ కలిసి ఆ రిపబ్లిక్ డేను మధుర జ్ఞాపకంగా మార్చాయి. మావయ్య గారు, అందరికీ వేడివేడి అల్లం పాలు తెస్తున్నాను, తాగి పడుకుందురు గాని. తప్పకుండానమ్మా. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా నిద్రపోతాను. నా కొడుకులు, కోడళ్ళు దేశ పౌరులుగా ఈరోజు చూపించిన దేశభక్తిని చూసి నా గుండె గర్వంతో నిండిపోయిందమ్మా. అనామిక పాలు వేడి చేస్తుంటే అవని, అంజలి ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి జెండా రంగుల్లా మళ్ళీ ఒక్కటైపోయారు. నా కోడలు బంగారాలు, ఎట్టగి కలిసి ఉండండమ్మా. మనిల్లు ఒక చిన్న దేశభక్తి నిలయంగా కావాలి. తప్పకుండా అత్తయ్య. భారత్ మాతాకి జై. అందరూ కలిసి జై కొడతారు. అనామిక టీవీ అత్తాకోడళ్ళు ఛానల్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురంలో ఈ ఏడాది చలి రికార్డు బద్దలు కొడుతుంది. సాయంత్రం 6 గంటలకే జనం తలుపులు మూసుకొని ఇళ్లల్లో ఉంటున్నారు. ప్రసాద్ ఇల్లు చాలా చిన్నది, కుటుంబం మాత్రం పెద్దది. ప్రసాద్, శారద, ప్రసాద్ కొడుకు కోడలు రమేష్, అనామిక, అనామిక ముగ్గురు పిల్లలు హరీషు, నవ్య, భవ్య. మొత్తం 7 ఆ చిన్న ఇంట్లో సర్దుకుపోవాలి. ఏమే శారదా, ఆ కిటికీ తలుపు సరిగ్గా వేయలేదా? చలిగాలి ఏలలేసుకుంటూ లోపలికొస్తుంది. ఆ చలికి నా కాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయి. ఏసానండి, అది పాత కిటికీ కదా, సందులోంచి గాలి వచ్చేస్తుంది. అనామిక, పాత దుప్పటేదని ఉంటే ఆ కిటికీకి అడ్డంగా గట్టమ్మా. అలాగే అత్తయ్య, ఇప్పుడే కడతాను. హరీష్, సరిగ్గా కూర్చొని తిన్నాన్నా, అన్న కింద పడేకో. అమ్మా, నాకు ప్లేస్ సరిపోవట్లేదు. నవ్య నన్ను తోసేస్తోంది. నేను తోయట్లేదు, హరీష్ నా మీద పడిపోతున్నాడు. భవ్యేమో నా కంచంలో కాలు పెడుతుంది. నాకు జాగా లేదమ్మా. అబ్బా, ఏంట్రా మీ గోల? తినేటప్పుడు కూడా ప్రశాంతత లేదా? ఉన్నదే చిన్నిల్లు, సర్దుకొని తినాలి గాని తోసుకుంటే ఎలా? అరవకండి, వాళ్ళ పిల్లలు. నిజంగానే మన ఇంట్లో స్థలం సరిపోవట్లేదు. అందరూ దగ్గర దగ్గర కూర్చుంటేనే తినగలం. అవును రమేష్, పిల్లలు పెరిగిపోతున్నారు. వాళ్ళకి చదువుకోవడానికి, పడుకోవడానికి స్థలం ఇబ్బంది అవుతుందిరా. ఈ చలికాలం అయితే మరీను. అందరూ హాల్లోనే పడుకోవాలంటే కష్టంగా ఉంది. ఏం చేస్తాను శారదా, మన స్తోమత ఇంతే. రమేష్ కష్టపడుతున్నాడు గాని ఇల్లు పెద్దది చేసేంత డబ్బు వాడికి ఇంకా రావటం లేదు. ఆ దేవుడి దయ ఎప్పుడుంటుందో ఏమో. సారీ నాన్న, నేను ఎంత ప్రయత్నించినా అప్పులు తీరటం లేదు. ఇంటి మీద ఇంకో గది వేయిద్దాం అనుకుంటే సిమెంట్ రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ముందు భోజనం చేయండి, రసం చల్లారిపోతుంది. అందరూ భోజనం చేస్తారు. ఇప్పుడు అసలైన సమస్య మొదలైంది. అనామిక, ఈరోజు మంచాలు ఎట్టాగేద్దాము? అత్తయ్య, మీరు మామయ్య గారి బెడ్రూమ్లో మంచం మీద పడుకోండి, మీకు చలి తగలకూడదు. మరి పిల్లలు? పిల్లలు ముగ్గురు హాల్లో చాపలేసుకుని పడుకుంటారు. రమేష్ గారు కూడా హాల్లోనే ఒక పక్కన పడుకుంటారు. మరి నువ్వనామిక? నేను వంటింట్లో పడుకుంటానులేండి. అమ్మా, వంటింట్లో బొద్దింకులుంటాయి, నేను అక్కడ పడుకోను. నువ్వు కాదు నాన్న, నేను పడుకుంటాను అంటున్నా. అమ్మా, హాల్లో ప్లేస్ లేదు. నిన్న రాత్రి హరీష్ కాలు నా మొహం మీద వేశాడు. నాకు నిద్ర పట్టలేదు. నేను అమ్మ దగ్గరే పడుకుంటా. చూడండి, హాల్లో నలుగురు పడుకుంటేనే కిక్కిరిసిపోతుంది. వంటింట్లో సామాన్ల వల్ల ఒక్కరే పడుకోగలరు. బెడ్రూమ్లో అత్తే వాళ్ళు ఉంటారు. అయితే నేను బయట వరండాలో పడుకుంటాను. బయట మంచి కురుతోందిరా, నీకు సైనస్ ఉంది. వరండాలో పడుకుంటే తెల్లారేసరికి జ్వరం వచ్చేద్ది. ఓ పని చేద్దాం, మీకు చలి తగలకూడదు కాబట్టి మీరు కిచెన్లో పడుకోండి. పిల్లలు హాల్లో పడుకుంటారు, నేను మన బంగ్లా పైన పడుకుంటాను. ఏంటి, బంగ్లా పైన? నీకేమైనా మతిపోయిందా నామిక? పైన ఓపెన్గా ఉంటుంది, చలిగాలులు నేరుగా కొడతాయి. ఆ చిన్న స్లాబ్ గోడలు చలిని ఎంతసేపు ఆపుతాయి? అక్కడ పడుకుంటే గడ్డ కట్టుకుపోతావు. వద్దు. లేదు రమేష్ గారు, నా కిచెన్ లోపల పడుకుంటే ఊపిరి ఆడడం లేదు. ఈ మధ్య వంట నూనె వాసనకి తలనొప్పి వస్తుంది.
పైనైతే గాలొస్తుంది, నాకు అదే బెటర్. అనామిక, అబద్ధాలు చెప్పబాకు తల్లి. స్థలం లేక త్యాగం చేస్తున్నావని మాకు అర్థం అవుతుంది. నువ్వు ఏంటి లక్ష్మీదేవమ్మ, నేను చెల్లు పడుకోబెట్టి మేము ఇంట్లో పడుకోలేం. అయ్యో, త్యాగం అంటూ ఏమీ లేదత్తయ్య. నిజంగానే నాకు పైన నక్షత్రాలను చూసి పడుకోవడం అంటే ఇష్టం. పైగా నేను పాత దుప్పట్లు, గోనె సంచులు వేసుకుంటాను. నాకు చల్లేం వేయదు. పిల్లలు హాల్లో ఫ్రీగా పడుకుంటారు. వాళ్ళ నిద్ర ముఖ్యం కదా మనకి. రేపు హరీష్కి ఎగ్జామ్ ఉంది. వాడు నిద్రపోకపోతే చదవలేడు. అమ్మా, నువ్వు పైన పడుకుంటే దెయ్యాలు రావా? అమ్మ దగ్గరికి దెయ్యాలు రావు నాన్న. అమ్మే దెయ్యాల్ని తరిమేస్తుంది. అనామిక, వద్దు, నా మాట విను. మనం ఇక్కడే ఎలాగోలా సర్దుకుందాం. కావాలంటే నేను కూర్చొని నిద్రపోతాను. మీరు రోజంతా కష్టపడి పని చేస్తారు, మీకు నిద్ర అవసరం. ప్లీజ్ రమేష్, చిన్న విషయానికి గొడవ ఎందుకు? నేను పైకి వెళ్తున్నాను, పొద్దున్నే వచ్చేస్తాను కదా. అనామిక ఎవరి మాట వినకుండా మెట్ల వైపు నడుస్తుంది. రమేష్ ఆమెను ఆపలేక నిస్సహాయంగా చూస్తుండిపోతాడు. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఇంటిపైన చిమ్మ చీకటి, చలిగాలి హోరుమని వినిపిస్తోంది. ఆకాశంలో మబ్బులున్నాయి. అనామిక ఒక మూల చాప వేసుకుంది. అనామిక చెప్పినంత సులభం కాదు అక్కడ పరిస్థితి. గాలి కత్తుల్లా శరీరాన్ని తాకుతుంది. అనామిక ఆ పాత దుప్పటిని తల వరకు ముసుగు తన్ని ముడుచుకొని పడుకుంది. కింద నుంచి పిల్లల గొడవ తగ్గింది. వాళ్ళు హాయిగా పడుకున్నారు అనే తృప్తి ఆమెకు వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ శరీరం మాత్రం వణుకుతూనే ఉంది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. కాళ్ళు వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. కానీ తప్పదు, కింద పిల్లలు ఇబ్బంది పడకూడదు. అత్తయ్య గారికి ఏమో ఆయాసం ఉంది, ఆమె గాలాడాలి. రమేష్ గారు అలసిపోయి వస్తారు. నిన్నొక్కదాన్ని సర్దుకుపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అనామిక చలికి తట్టుకోలేక లేచి కూర్చొని చేతులు రుద్దుకుంటూ ఉంటుంది. అప్పుడే కింద నుంచి రమేష్ దుప్పటి తీసుకుని పైకొస్తాడు. అనామిక, ఏంటి రమేష్ గారు, ఇంకా పడుకోలేదా? పైకెందుకు వచ్చారు? ఇక్కడ చలిగా ఉంది, కిందకెళ్ళండి. రమేష్ ఆమె పక్కన కూర్చొని, నువ్విక్కడ వణుకుతూ ఉంటే నాకు కింద నిద్రలా పడుతుంది అనామిక. ఎందుకింత మొండితనం నీకు? మొండితనం కాదు రమేష్ గారు, ఇది సర్దుబాటు. మన పరిస్థితి మీకు తెలియంది కాదు. ఇల్లు చిన్నది, కుటుంబం పెద్దది. ఎవరో ఒకరు తగ్గాలి కదా. ఆ తగ్గేది ఎప్పుడు నువ్వేనా? పెళ్ళైన కొత్తలో నీకు ఎన్నో గొప్పలు చెప్పాను. మేడలు కడతాను, రాణిలా చూసుకుంటాను అని. కానీ చివరికి ఇలా చెరులో బంగ్లా పైన పడుకునేలా చేశాను. నన్ను క్షమించనామిక. అనామిక రమేష్ చేతిని పట్టుకుని, మీరు బాధపడకండి. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన మధ్య ప్రేముంది. అదే నాకు 10 అంతస్తుల మేడతో సమానం. ఈ చలికాలం 3 నెలలే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే కదా. మీరు వెళ్ళి పడుకోండి, రేపు పనికి వెళ్ళాలి. నేను వెళ్ళను. ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే పడుకుంటాను. నిన్ను చీకట్లో ఒంటరిగా వదిలేను. వద్దొద్దు, మీకు సైనస్ ఉంది, తలనొప్పి వస్తుంది. నా మాట వినండి, కింద పిల్లలు భయపడతారు. వెళ్ళండి. అనామిక రమేష్ని బలవంతంగా కిందకు పంపిస్తుంది. రమేష్ అయిష్టంగానే వెళ్తాడు. అనామిక మళ్లీ ముడుచుకొని పడుకుంటుంది. ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడా, నా భర్తకి మంచి శక్తినివ్వు. నా పిల్లలు బాగా చదువుకోవాలి. మాకొక మంచి ఇల్లు కట్టుకునే స్తోమతనివ్వు. అప్పటి వరకు నాకు ఈ చలిని తట్టుకునే శక్తినివ్వు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి అనామిక నిద్రలేచింది. శరీరం మొత్తం గడ్డ కట్టినట్టుంది. ముక్కు దిబ్బడి వేసింది. గొంతు నొప్పిగా ఉంది. కానీ ఆమె అవేమీ బయటపడకుండా కిందకు దిగుతుంది. అనామిక, వచ్చావా? రాత్రి నిద్ర పట్టిందమ్మా? బాగా పట్టింది అత్తయ్య. పైన గాలి ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసా? నా గుత్తాల నొప్పి కూడా తగ్గిపోయింది. నిజమా అమ్మా? మాకు మాత్రం రాత్రంతా నీ గురించి ఆలోచన. పాపం చలికి ఎట్టా ఉన్నావు అని. అయ్యో మామయ్య గారు, మీరేం కంగారు పడకండి. నేను స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను, ఉండండి. అనామిక వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుతుంటే ఆమెకు విపరీతమైన తుమ్ములొస్తాయి. చీర కొంగుతో ముక్కు తెరుచుకొని ఎవరికీ వినిపించకుండా తుమ్ములు అణుచుకుంటూ ఉంటుంది. అమ్మా, గుడ్ మార్నింగ్. రాత్రి హాల్లో ఎంత ప్లేస్ ఉందో తెలుసా? నేను నవ్య దొర్లుకుంటూ పడుకున్నా. నువ్వు రోజు పైన పడుకమ్మా. సరే నాన్న, మీ సౌకర్యమే నాకు ముఖ్యం. అమ్మా, జడవేవు. ఇప్పుడే వస్తున్నా తల్లి. అలా 1 వారం గడిచింది. ప్రతి రాత్రి అనామిక బంగ్లాపైన పడుకోవటం, ఉదయాన్నే లేచి ఏమీ ఎరగనట్టు పనులు చేయటం, ఇది దినచర్యగా మారింది. కానీ చలి రాక్షసి ఊరుకుంటుందా? అనామిక ఆరోగ్యం మెల్లగా దెబ్బతినటం మొదలైంది. ఆమెకు లోపల జ్వరం, ఇంటర్నల్ ఫీవర్ మొదలైంది. కానీ మందుబిల్లలు వేసుకుని నెట్టుకొస్తుంది. ఒకరోజు రాత్రి చలి తీవ్రత ఇంకా పెరిగింది. ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోయింది. అనామిక బంగ్లాపైన పడుకొని ఉంది. అర్ధరాత్రి వేళ.
ఆమెకు విపరీతమైన వణుకు మొదలైంది. పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. దుప్పటి సరిపోవటం లేదు. అమ్మో, ఈరోజు తట్టుకోలేకపోతున్నాను. ఊపిరి ఆడట్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. దేవుడా, పొద్దున్నే లేచి పిల్లలకి బాక్సులు పెట్టాలి. నాకేమీ కాకూడదు. అనామిక అలాగే స్పృహ కోల్పోయే స్థితికొచ్చింది. అప్పుడే కింద హాల్లో హరీష్కి మెలకు వచ్చింది. వాడు బాత్రూంకి వెళ్ళటానికి లేచాడు. అమ్మ పక్కన లేకపోవడం గుర్తొచ్చి మెట్ల వైపు చూశాడు. అమ్మ పైనుంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. హరీష్ మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అక్కడ అనామిక వణుకుతూ ముడుచుకుని ఉండటం చూసి భయపడ్డాడు. అమ్మా, అమ్మా. అనామిక పలకలేదు. అలా 2-3 సార్లు పిలిచినా అనామిక పలకలేదు. హరీష్కి భయమేసింది. నాన్నా, తాతయ్య, అమ్మకేదయ్యింది, రండి. హరీష్ అరుపులు విని కింద అందరూ ఉలిక్కిపడి లేచారు. రమేష్, ప్రసాద్, శారద పరుగున పైకొచ్చారు. అనామిక, అనామిక, ఏమైంది? అమ్మో, నిప్పులా కాలిపోతుంది. నాన్న, అనామికకి హై ఫీవర్, స్పృహలో లేదు. అయ్యో, నా తల్లి చలి గట్టుకుపోయింది. రమేషు, త్వరగా కిందకి తీసుకెళ్ళు. రమేష్ అనామికని ఎత్తుకుని కిందకి తీసుకొచ్చాడు. హాల్లో పడుకోబెట్టారు. శారద వెంటనే రగ్గులు గప్పింది. నవ్య, భవ్య ఏడుస్తున్నారు. నేను డాక్టర్ని తీసుకొస్తాను. వద్దురా, ఇంత రాత్రి వేళ డాక్టర్ రారు. మనమే ప్రథమ చికిత్స చెయ్యాలి. శారదా, వేడి పాలు, పసుపు తీసుకురా. కాళ్ళు చేతులు రుద్దండ్రా పిల్లలు. అందరూ కలిసి అనామికకు సేవ చేస్తున్నారు. ఎంత పని చేసావే అమ్మ. మా సుఖం కోసమని నీ ప్రాణం మీదకు తెచ్చుకున్నావా? రోజు బాగుందని నా అబద్ధం చెప్పావా? అమ్మ, లేమ్మా, నేను ఇంకెప్పుడు జాగా కావాలని గొడవ చేయను. అమ్మ దగ్గరే పడుకుంటాను. అమ్మ, సారీ అమ్మ, నువ్వు పైన పడుకొని అన్నందుకు సారీ. 1 గంట తర్వాత అనామిక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె చుట్టూ కుటుంబం అంతా కన్నీళ్లతో ఉంది. ఏమైంది? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? టైం ఎంత అయింది? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వంట చేయాలి. ఇంకా వంట గురించేనా? నీ ప్రాణం పోయేదాని గురించి తెలుసా నీకు అసలు? పిచ్చిదానా, మా కోసం ఎందుకింత రిస్క్ తీసుకున్నావు? రిస్క్ కాదు రమేష్, మీరు పిల్లలు హాయిగా పడుకుంటే చాలు అనుకున్నాను. అమ్మా అనామిక, నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, దేవతవి. కానీ ఇట్లాంటి త్యాగాలు మాకొద్దు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మేము బాగుంటాం. ఇల్లు ఇరుకైనా పర్లేదు, మన మనసులు విశాలం. రేపటి నుంచి ఎవ్వరూ పైకి వెళ్ళొద్దు. అవును, అందరం ఎక్కడే సర్దుకుందాము. కావాలంటే సామాన్ తీసి పైన పడేద్దాము. మనుషులు ముఖ్యం. సామాన్లు పైన వేస్తే మంచుకి తడిసిపోతాయి అత్తయ్య. తడిసిపోని, నీకంటే ఏది ముఖ్యం కాదు. మరుసటి రోజు ఉదయం అనామికకు జ్వరం తగ్గింది, కానీ నీరసంగా ఉంది. రమేష్ ఆఫీస్కి సెలవు పెట్టాడు. పిల్లలు స్కూల్కి సెలవు పెట్టారు. ఇంట్లో ఒక కొత్త మార్పు వచ్చింది. నాన్నా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా? మన హాల్లో ఉన్న పాత సోఫాలు, ఆ పెద్ద బీరువా అన్నీ తీసేద్దాం నాన్న. అనవసరమైన సామాన్లన్నీ అమ్మేద్దాం. లేదా పైన బంగ్లా మీద ఒక షీట్ వేసి అక్కడ పెడదాం. అప్పుడు హాల్లో చాలా స్థలం వస్తుంది మనకి. అందరం హ్యాపీగా పడుకోవచ్చు. అవును నాన్న, నా పాత సైకిల్, నవ్య పాత బొమ్మలు అన్నీ తీసేయండి. మాకు ప్లేస్ వస్తుంది. నేను కూడా నా పుస్తకాలు సర్దుకుంటాను. నేను అమ్మ పక్కనే పడుకుంటా. నేను సహాయం చేస్తాను. నువ్వు కాలు కింద పెట్టబాక. ఈరోజు ఇంటి పని మేము చేసుకుంటాం. కానీ రమేష్ పిల్లలు ఇల్లు సర్దుతారు, నేను వంట చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఇది అత్తగారి ఆర్డరు. సరే అత్తయ్య. సాయంత్రం వేళ ఇల్లు కొత్తగా కనిపిస్తోంది. పాత సామాన్లన్నీ బంగ్లా మీదకు చేరాయి. హాల్ ఇప్పుడు విశాలంగా ఉంది. అందరూ హాల్లో చాపలు వేసుకుని గుండ్రంగా కూర్చుని ఉన్నారు. అనామిక కూడా కూర్చుని ఉంది. చూశారా, కొంచెం తెలివిగా ఆలోచిస్తే మన చిన్న ఇల్లు కూడా ఎంత పెద్దగయిందో. అనవసరమైన వస్తువుల మీదున్న ప్రేమ మనుషుల మీదుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అనామిక త్యాగం మన కళ్ళు తెరిపించింది. అనామిక, ఇకపై నీకే కష్టం రానివ్వను. వచ్చే ఏడాది కల్లా ఎలాగైనా లోన్ తీసుకునైనా సరే పైన ఒక గది కట్టిస్తాను. ఇది నా ప్రామిస్. గది కట్టినా కట్టకపోయినా మీ ప్రేమ ఉంటే చాలు రమేష్ గారు. ఈరోజు మన ఇల్లు స్వర్గంలా ఉంది. అమ్మా, ఈరోజు రాత్రి మనం అందరం ఇక్కడే పడుకుందాం. అంత్యాక్షరి ఆడుకుందాము. ఎస్, అంత్యాక్షరి. తాతయ్య, మీరే మొదలు పెట్టాలి. సరే, ఆతో మొదలు పెడతాను. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. బయట చలిగాలి వీస్తున్నా ఆ ఇంట్లో మాత్రం కుటుంబ బంధాల వెచ్చదనం నిండిపోయింది. ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దవైతే ఆనందానికి కొద ఉండదు. అనామిక చేసిన త్యాగం ఆ కుటుంబాన్ని ఇంకా దగ్గర చేసింది. చలికాలం వారికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పింది.
బంగ్లా పైన పడుకునే కోడలు ఇప్పుడు అందరి గుండెల్లో నిలిచిపోయే కోడలైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.